తెలంగాణకు రాజకీయ అస్తిత్వం రాకుండా కొన్ని బయట శక్తులు అడ్డుకుంటున్నాయి. ఉదయం లేస్తే హైదరాబాద్ మహానగరంలో ఉండే బయటి నేతలు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారు. కేంద్రంతో చేసే రాజకీయ ఆర్థిక లాబింగ్ అయినా సరే, రాష్ట్రంలో తెరవెనక రాజకీయాలైనా సరే వాళ్లే ఇప్పుడు కీలకమవుతున్నారు. ఆంధ్ర ప్రాంత నేతల కనుసన్నల్లోనే తెలంగాణ రాజకీయాలు నడుస్తాయని ఇక్కడ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. పైగా వాళ్ళిచ్చే స్టేట్మెంట్లు తెలంగాణ సెంటిమెంట్ ను అవమానపరిచేదిగా ఉంటోంది. ఏ ప్రాంతంలోనైనా రాజకీయ విభేదాలుండటం సహజమే అయినా బయట వారికి దాసోహం అనే పరిస్థితి తెలంగాణలోనే నడుస్తోంది. గులాంగిరి అని చెప్పడం 100% కరెక్ట్ కాకపోయినా తెలంగాణలో కొందరు నేతల తీరు మాత్రం జీ హుజూర్ అన్నట్లుగా ఉంటోంది. పొరుగు రాష్ట్ర నేతలు తమను తమ పార్టీలను ఆర్థికంగా ఆదుకుంటారన్న ఏకైక ఆలోచనతో వారి వ్యాపారాలు, వారి పరిశ్రమలు, వారి ఆర్థిక మూలాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ పారిశ్రామికవేత్తలను దూరం పెడుతున్నారు. విదేశీ పెట్టుబడులతో తెలంగాణ ముందుకు వెళ్తుందని తెలిసినప్పటికీ పొరుగు రాష్ట్రాల బడా పారిశ్రామికవేత్తలకే పెద్దపీట వేస్తున్నారు. ఇకపై అలాంటి చర్యలు కాకుండా కొత్త పందాలో ఆలోచించాల్సిన టైం వచ్చిందని గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు స్వయం పాలనకు అంకురార్పణ జరిగిందని అందరూ భావించారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ బయట శక్తులను సాధ్యమైనంత దూరం పెడతారని ఎదురు చూశారు. కాకపోతే బతకడానికి రండి, పెత్తనం చేయడానికి వద్దని చెప్పినంత ఈజీగా ఆచరణ సాధ్యం కాలేదు. అందుకే పొరుగు రాష్ట్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణ అలుసైపోయింది. ధనబలంతో, రాజకీయ శక్తితో పెత్తనం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు, నేతలు నిద్రలేవాల్సిన అనివార్యత ఉంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో బతుకు తెరువు కోసమని భారీ సంఖ్యలో వస్తోన్న పొరుగు రాష్ట్రం వారిని కట్టడి చేసే చర్యలకు ఇకనైనా శ్రీకారం చుట్టాలి. ఉదయం లేస్తే హైదరాబాద్ లో తిరిగే ఆంధ్ర ప్రాంతీయుల సంఖ్య పెరుగుతోంది. అసలు ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ అన్న సంగతి అర్థం కాని పరిస్థితికి తెలంగాణ డెమోగ్రఫీని నెట్టేస్తున్నారన్న నిజాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పొరుగువారు పాతుకుపోయి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న సంగతి అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత వారి పెట్టుబడులు లక్షల కోట్లకు పైమాటేనని చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కేంద్రంగా భారీగా పెట్టుబడులు పెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫార్మా, హెల్త్ కేర్, విద్య, మౌలిక వసతుల రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఒత్తిడి ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థలు శాంతియుత స్వర్గధామమైన తెలంగాణలోకి తమ పెట్టుబడులను మార్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వంటి వేదికల ద్వారా కూడా ఆంధ్ర పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి వారినైనా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. పైగా అనేక ఆంధ్ర కంపెనీలకు తెలంగాణలోనే కేంద్ర కార్యాలయాలున్నాయి. ఏపీ ఏర్పడి పుష్కరం దాటినా కూడా ఇక్కడి నుంచి తరలిపోయేందుకు ఆయా కంపెనీలు ఇష్టపడటం లేదు. చివరకు హెరిటేజ్ సంస్థ కేంద్ర కార్యాలయం కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళు అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతం వాసులే చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ వారిని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. చిన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హైదరాబాద్ గల్లీల్లో కనిపిస్తాయి. ఇలాంటి చర్యల వల్ల ఆంధ్ర ప్రాంతం వారంతా హైదరాబాద్ లోను, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ పర్మనెంట్ గా సెటిల్ అయ్యేందుకు వీలు కలుగుతుంది. పేరుకే తెలంగాణ అని ఎక్కడ చూసినా ఆంధ్ర ప్రాంతీయులే కనిపించడం సర్వసాధారణం అయిపోయిందని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దీంతో క్రమంగా తెలంగాణ వాసులు మైనారిటీలుగా మారే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు మేల్కొనాల్సిన తరుణం వచ్చేసింది. తెలంగాణ ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఇక్కడి స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి 18 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. 2019 నుంచి 2026 మధ్య అది 11% పైగా వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 1,69,000 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. సాఫ్ట్వేర్ తో పాటు ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, సేంద్రియ, నిరేంద్రియ రసాయనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు భారీగా ఎగుమతవుతున్నాయి. పొరుగు రాష్ట్ర పెట్టుబడుల సంగతి కాసేపు పక్కన పెడితే పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం 2019 నుంచి 2025 మధ్య తెలంగాణలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్డిఐల ప్రవాహం 1,23,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యింది. అంటే దాదాపు $14 బిలియన్ అన్నమాట. టెలిడెన్సిటీ 100% దాటిన కీలక రాష్ట్రం కూడా ఇదేనని ఒప్పుకోవాలి. అంతటి సమర్థత ఉన్న తెలంగాణ తన పొరుగు రాష్ట్రంపై ఎందుకు ఆధారపడాలన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. వారి ఆధిపత్యాన్ని ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించుకోవద్దా? వారికి దేవురించే బదులు విదేశీ పెట్టుబడులను పెంచే చర్యలు చేపడితే బాగుంటుంది. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు అవసరం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు, వ్యాపారాలు చేయటం అనివార్యం.
ఆ దిశగా పొరుగు రాష్ట్ర పెత్తందారులను ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. పెట్టుబడుల నెపంతో గంపగుత్తగా తమ జనాభాను దించేస్తామనే పొరుగువారి ఆలోచనలకు అడ్డుకట్టు వెయ్యలేకపోతే ఇది ఫెయిల్యూరే అవుతుంది కదా. ఇతరుల ఆధిపత్యానికి గండి కొట్టాలంటే వారి క్యాపిటల్ ఇన్ఫ్లో అవసరం లేదని తేల్చి చెప్పేయాలి. దానికి విరుగుడుగా విదేశీ పెట్టుబడులు, ముఖ్యంగా స్కాండినేవియా దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్తో పాటు జర్మనీ నుంచి పెట్టుబడులను మరింతగా పెంచగలిగితే బాగుంటుంది. తూర్పు ఆసియా దేశమైన జపాన్ నుంచి కూడా పెట్టుబడులు పెంచాలి. బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రాజెక్టులకు జపాన్ సహకారం తీసుకోవాలి. ఇప్పటికే నార్వే దేశానికి చెందిన లిండ్ స్టార్మ్ గ్రూప్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మేకగూడెంలో ఒక ప్లాంట్ నిర్వహిస్తోంది. అక్కడ 3 ఎకరాల స్థలంలో పారిశ్రామిక దుస్తుల తయారీ కేంద్రాన్ని నడుపుతోంది. అలాగే వ్యాక్సిన్, ఫార్మా రంగాలపై కూడా దృష్టి పెట్టింది. స్వీడన్కు చెందిన అతిపెద్ద ఫర్నిచర్, హోమ్ డెకార్ కంపెనీ ఐకియా ఇప్పుడు హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. ప్రతిరోజు వేలాది మంది ఆ సంస్థ మెట్లెక్కుతున్నారు. దాని ఆధారంగా స్వీడన్ నుంచి పెట్టుబడులు పెంచేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకోవాలి. ఇక గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ రూపంలో జర్మన్ పెట్టుబడులు బాగానే పెరుగుతున్నాయి. జ్యూస్చే బార్స్ గ్రూప్ ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చేశాయి. నిర్మాణ రంగంలో నెమిస్టెక్ గ్రూప్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే లైట్ ఆటో సంస్థ 9,000 మందికి ప్రత్యక్షంగా, 18,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇక ఇంజనీరింగ్ రంగంలో రాణిస్తోన్న బాష్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జర్మనీలోని ఒక రాష్ట్రం తిరుంగియాతో తెలంగాణ ప్రభుత్వం పరస్పర సహకార ఒప్పందం చేసుకుంది. ఫార్మా, బయోటెక్నాలజీ, వ్యవసాయం, రసాయనాలు, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను తిరుంగియా రాష్ట్రం అన్వేషిస్తోంది. తెలంగాణ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కూడా కొన్ని జర్మన్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. విదేశీ పెట్టుబడులకు సంబంధించి వస్తున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలి. కొత్త పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రయత్నించాలి. నార్వే, స్వీడన్, జర్మనీ లాంటి దేశాల పెట్టుబడులను ఆహ్వానిస్తే సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి స్వస్తి చెప్పినట్లవుతుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పోలిన ఆయా దేశాల నుంచి రాకపోకలతో మంచే జరుగుతుంది. బయట నుంచి వచ్చే పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనం ఏంటో జనానికి కూడా తెలిసొస్తుంది. నిన్నటి బ్రిటిష్ దొరతనాలు, నేటి పొరుగువారి పెత్తనాలను పారద్రోలే వీలుంటుంది. అప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు.